నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో ఘనంగా ముగిసిన స్పెల్ బీ కాంపిటీషన్. విద్యార్థుల్లో ఆంగ్ల సామర్థ్యం పెంపొందించడానికే నారాయణ ఒలింపియాడ్లో స్పెల్ బీ కాంపిటీషన్ నిర్వహించామని, ఈ కాంపిటీషన్లో జిల్లాలోని నారాయణ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు పోటాపోటీగా పాల్గొన్నారని, పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసినట్లు క్లస్టర్ ప్రిన్సిపాల్ వేదవతి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం పెద్దిరెడ్డి, ఆర్డి హెడ్ హై స్కూల్ రాజు, దివ్య అభిషేకం, ఈ కిడ్స్ ప్రిన్సిపల్ ప్రమీల తదితరులు పాల్గొని మాట్లాడారు. Three spellings. For each participant, we will ask three spellings. That here we are implementing on the screen. Right? So we will show the spellings on the screen. If you are clear with the instructions, please raise your hand, all your participants. If you are clear with it, very good. Thank you. So for this event, we have jury members from Mr. Vidyasagar from Krishna Zone, Regional Head of Soft Skills. They both are from Bangalore. We have Miss Maria and Miss Janet. They both are the Spell Bee Masters. The third word, zealous. Z-E-A-L-O-U-S. Very good, right? Adjective. O-B-J-E-C-T-P-I-E. Very good. Difference. Difference. D-I-F-F-E-R-E-N-C-E. Very good. The second word is courier. It again. Courier. C-O-R-I-E-R. Sorry, wrong answer. Third one, imperial. Imperial. I-M-P-E-R-I-A-L. Very good, wonderful. Thank you so much, my dear. Okay, the first word for you is guidance. G-U-I-D-A-N-C-E. Wow, very good. Okay, the second word, discipline. T-I-S-C-I-P-L-I-N-E. Very good, right word. The second word for you is typhoon. T-Y-P-H-O-O-N. Wow, very good. The third word for you is flamingo. F-L-A-M-I-N-G-O. Wow, very good. All the three words right. Wonderful. Very good. Yes, my dear. Wrong. Okay, you didn't say things wrong. Sorry. The second word, inability. I-N-A-B-I-L-I-T-Y. Right answer. The third word, occasion. Ready, my dear? Yes. The first word, barren. B-A-R-R-E-N. Very good. The second word, Bristol. B-R-I-S-T-L-E. Very good. The third word, refugee. Okay, yes, one single is. Sorry. Yes, my dear. Ready with the first word? Ninth participant. First word, fundamental. F-U-N-D-A-M-E-N-T-A-L. Very good. The second. E-R-E. Very good. The third word, immerse. I-M-M-E-R. So with this we come to the end of our second round. And now we all are moving to a third round, which is all about written test. So now you can give out your placards. You can give your placards to the teacher. You can collect your exam pads. Keep your pencils with you. Yeah, ma'am. Ready? Ready? Countdown 10, 9, 8, 7, 6. Yes, please put your pencils down. Okay, so very good. With this we come to
అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒంగోలు భాగ్యనగర్లోని నారాయణ బ్రాంచ్లో స్పెల్ బీ కాంపిటీషన్ జరుగుతుంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న 11 బ్రాంచ్ స్టూడెంట్స్ వాళ్ళ బ్రాంచ్ లెవెల్లో ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకొని, జోనల్ లెవెల్లో సెకండ్ లెవెల్ కంప్లీట్ చేసుకొని ఈరోజు గ్రాండ్ ఫినాలే థర్డ్ లెవెల్కి వచ్చారండి. వీళ్ళందరికీ లాస్ట్ 3 months నుంచి ఈ స్పెల్లింగ్స్ మీద, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. సో నారాయణ గ్రూప్లో ఉన్న సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ ఈ ఇయర్ ఫస్ట్ మన్ ప్రోగ్రామ్, నెక్స్ట్ జూనియర్ ఆరేటర్, సైన్స్ క్విజెస్, నౌ వీఆర్ ఇన్ ద 4th ఈవెంట్ స్పెల్ బీ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కాంపిటీషన్ ద్వారా పిల్లల్ని చైతన్యం చేస్తూ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెంట్ లెవెల్స్ డెవలప్ చేయటమే మెయిన్ అజెండాగా పెట్టుకొని కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నామండి. దీనికి సహకరించినటువంటి మా సాఫ్ట్ స్కిల్ డిపార్ట్మెంట్కి, డిస్ట్రిక్ట్ హెడ్స్ ఏదిఎం పెద్దిరెడ్డి సార్కి అండ్ మా మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్తూ, పేరెంట్స్ అందరూ కోఆపరేట్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నామండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఈరోజు ప్రకాశం డిస్ట్రిక్ట్లో 11 బ్రాంచెస్ తరపు నుంచి మనకి స్పెల్ బీ కాంపిటీషన్ అనేది ఒంగోలు భాగ్యనగర్ బ్రాంచ్ అనేది జరపడం జరుగుతుంది. ఇది గ్రాండ్ ఫినాలే. ఇది ఆల్రెడీ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ అయిపోయి ఈరోజు ఫైనల్ లెవెల్ అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే నారాయణ అంటే జనరల్గా నాట్ ఓన్లీ ఐఐటి అని, మెడికల్ అని అనే కాకుండా స్టూడెంట్స్లో ఓవరాల్ డెవలప్మెంట్ ఎలా తీసుకురావాలి అనే ఉద్దేశంతో సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ, లైక్ స్టేజ్ ఫియర్ పోవడము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడము, స్పీకింగ్ స్కిల్స్ పెంచడము అండ్ నెక్స్ట్ ఓవరాల్గా డెవలప్మెంట్ తీసుకురావడం గురించి సో ఈ రకమైన ప్రోగ్రామ్ స్పెల్ బీ అనే ప్రోగ్రామ్ ఒకటి. ఇంతకుముందే మేము మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్ అనేది ప్రైమరీ పిల్లలకు పెట్టడం జరిగింది, 1 to 5th క్లాస్ వాళ్ళకి. అట్లాగే నెక్స్ట్ ఎంయూ అండ్ మోడల్ యునైటెడ్ నేషన్స్ అనేది హై స్కూల్ పిల్లలకి పెట్టడం జరుగుతుంది. ఇలా రకరకాల ప్రోగ్రామ్స్, ఈవెన్ నాట్ ఓన్లీ దిస్ అకాడమిక్ రిలేటెడ్ అండి, ఈవెన్ ఎన్పిఎల్ లైక్ నారాయణ ప్రీమియర్ లీగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిల్లలకి స్పోర్ట్స్లో కూడా ఇన్వాల్వ్ చేస్తూ, అంటే ప్రతి ఆస్పెక్ట్లో నారాయణ అంటే ప్రతి ఆస్పెక్ట్లో మనకు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రకరకాల ప్రోగ్రామ్స్ అనేది చేస్తూ దీనికి సపోర్టింగ్ అనేది మా మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది దాని నుంచి. సో ఇక్కడ మన గ్రౌండ్ లెవెల్లో దీన్ని చక్కగా లోకల్ అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు, బ్రాంచ్ ప్రిన్సిపల్స్ ఉన్నారు, అందరూ చక్కగా ఇంప్లిమెంట్ చేస్తూ బ్రహ్మాండమైన రిజల్ట్స్ తీసుకొస్తున్నారండి. సో ఈరోజు మనకి ఇక్కడ స్పెల్ బీ ఫైనల్ జరుగుతుంది, మీరే చూస్తారు కొద్దిసేపట్లో. సో చక్కగా జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. నారాయణ అంటే కేవలం ఐఐటి, నీట్ ఎగ్జామ్స్ మాత్రమే కాకుండా స్టూడెంట్స్లలో కాంపిటేటివ్ స్పిరిట్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి మా సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇదివరకే ఎంఓసి ప్లస్ అలానే మన్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రకాశం జిల్లా విద్యా సంస్థల నుండి స్పెల్ బీ కాంటెస్ట్ అంటే బ్రాంచ్ లెవెల్లో ఆల్రెడీ జరిగి ఈరోజు ఫైనల్ రౌండ్ మన ఒంగోలులో మన భాగ్యనగర్ క్యాంపస్లో ఈరోజు జరగడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ ఆధ్వర్యంలో మా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో స్పెల్ బీ గ్రాండ్ ఫినాలేని చాలా గ్రాండ్గా మేము ఒంగోలు భాగ్యనగర్లో జరుపుకుంటున్నాం. ఇంతకుముందే మా సార్స్ చెప్పినట్టుగా ఈ ఈవెంట్ని బ్రాంచ్ లెవెల్లో కంప్లీట్ చేసాం, దాని తర్వాత జోనల్ లెవెల్లో కంప్లీట్ చేసాం. ఈరోజు డిస్టిక్ లెవెల్లో అంటే టోటల్ మన ఒంగోలు డిస్టిక్లో 11 బ్రాంచెస్ ఉన్నాయి సార్ నారాయణవి. ఆల్ ద 11 బ్రాంచెస్ నుంచి మాకు బెస్ట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఈరోజు ఫైనల్స్ కాంపిటీషన్ పెడుతున్నాము. ఇలాంటి కాంపిటీషన్స్ పిల్లల్లో మంచి కమ్యూనికేషన్కి, వొకాబులరీ ఇంప్రూవ్మెంట్కి, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడతాయి సార్. ఇంతకుముందే మేము 2 ఈవెంట్స్ చాలా గ్రాండ్గా చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా కొత్త ఈవెంట్స్తో పిల్లల్లో మంచిగా పర్సనాలిటీ డెవలప్మెంట్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి నారాయణ మేనేజ్మెంట్ ఎప్పుడూ కృషి చేస్తుంది సార్. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మా జిల్లా ఏజిఎం పెద్దిరెడ్డి సార్కి, క్లస్టర్ ప్రిన్సిపల్ వేదవతి మేడం గారికి, అందరు ప్రిన్సిపల్స్కి మా డిపార్ట్మెంట్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ.
blockbuster. Program, yes, it was successful, and I feel that this will be more successful than that program, and I really feel all the 66 students are the winners. Already all are the winners. Before coming to this level, what is that hard work you have done from the level 1? How the parents have supported you all at home and at school, your teachers, the soft skills department, everyone, each and everyone has supported and guided you. Can it be possible without that support, students? I want any one student to answer. Can it be happen like this without anyone support this event? Are you be eligible for this round? So it is all with the help of the support of your elders, right? Who are those elders? You are at home and at your school. So your home and your school is also like your home, right? So I think whoever is participating here, I would like to just inform a small message to all the parents. Encourage the students in the same way to participate in every competition, and if you have any siblings or non-participants, encourage them. If they are not a winner also fine, they let them participate. Let them build their confidence. Now today this is Spell-Bee competition. If Spell-Bee competition, what is the objective of this competition? Anyone can tell me what is the objective of learning Spell-Bee? Why we are doing all this? Any child, any student?